హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఏ లాంగ్ వీడియో. సో మేమైతే మార్కెట్కి వెళ్తున్నాం. మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నారు. చూడండి, మేమైతే సగం దూరం వచ్చేసాం. ఇవన్నీ మార్కెట్ దగ్గరికి కూడా వచ్చేస్తున్నాం. సో మార్కెట్లో తీసుకోవాల్సినవి అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఏం తీసుకోవాలంటే, ఎందుకంటే ఎప్పుడు తినే కాయగూరలే తినాల్సి వస్తుంది. సో ఈసారి ఏం తీసుకోవాలనుకున్నాం అంటే ఆకుకూరలు ఏమైనా తీసుకుందాం అనుకున్నాం. సో అది చూసి దాన్ని బట్టి వెళ్తున్నాను. ఈరోజు అయితే వర్షం, రేపు అయితే మాకు చాలా వర్క్స్ ఉన్నాయనేసి కంపల్సరీగా వర్షం పడినా సరే ఈరోజే రావాల్సి వస్తుంది. కొంతమంది గెస్ట్స్ వస్తున్నారు మా ఇంటికి. సో రేపు ఫంక్షన్ ఉందన్నమాట, మా ఇంట్లో వేరే వాళ్ళ దగ్గర. సో అక్కడికి వెళ్ళాలి. సో అయితే చూశాను, వెజిటేబుల్స్ అనేవి చూశాను, అన్నీ ఉన్నవే కాబట్టి ఇంకేం తీసుకోలేక ఆకుకూరలు, మెయిన్ ఆనియన్స్ లేవు, టమాటోలు లేవు. సో ఆ రెండు తీసేసుకున్నాను ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆకుకూరలో గోంగూర తీసుకున్నాను, తోటకూర తీసేసుకున్నాను మర్చిపోయి. సాటర్డే తోటకూర తీసుకోకూడదు అంటారు కదా, సో నేను మర్చిపోయి తీసేసుకున్నాను. సో నో ఇష్యూ, ನಾನು మర్చిపోయి తీసుకున్నాను, మనం ఇంకేం చేయలేను. దాంతోపాటు మా హస్బెండ్ ఏమో గుత్తి వంకాయ అంటున్నారు. సో నేనైతే గుత్తి వంకాయలు తీసుకున్నాను, బట్ అక్కడ కొంచెం బాగాలేవు. అందులో కొంచెం ఏరి తీసుకున్నాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఎక్కడ కొంతమంది అయితే మార్కెట్లో లేవు, అసలు ఎవరు రావట్లేదు, చాలా చవకగా అమ్మేస్తున్నారనమాట. చూడండి, అక్కడ మునక్కాడలు కానీ, వంకాయలు, బీరకాయలు తీసుకున్నాను. మళ్ళీ బీరకాయలు బాగున్నాయి అనేసి తీసుకున్నాను. ఇంకేం తీసుకోలేదు. ఆ ముందునేమో ఇదంతా కూడా ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఉంటాయన్నమాట ఇక్కడ మా మార్కెట్లోని. ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఉంటాయి. నేనైతే ఈసారి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ వరలక్ష్మి వ్రతానికి చాలా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అనేవి వచ్చి ఉంటాయి కాబట్టి. సో నేనైతే మాత్రం ఏమీ తీసుకోలేదు. సో అది అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ చూడండి, ఆకుకూరలు ఉన్నాయి కదా, ఆకుకూరలు అయితే అవి నేను తీసుకున్నాను. ఏం తీసుకుంటే గోంగూరతో ఆల్రెడీ చెప్పున్నాను కదా. చూడండి, మా హస్బెండ్ ఆల్రెడీ ముందు కనిపించారు కదా, వైట్ టీషర్ట్. చూడండి, మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను మీకు. సో చూడండి, బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు సీరియస్గా. నేను వీడియో తీసినానని, ఎందుకు వీడియోలు తీసినాను చూడండి, బురదగా ఉంది. నేనైతే చాలా ఇరిటేషన్గా ఉంటుంది ఆ బురదలో నడుస్తూ ఉంటే, అదేంటో అర్థం కాదు. సో చూడండి, అక్కడ మనకి నర్సరీ కనిపిస్తుంది, అక్కడ అన్నీ కూడా మొక్కలు అవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్